నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి, పిల్లవాని వలె తలంచి, పిల్లవాని వలె యోచించి, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేస్తుంది. మా పరమ తండ్రి, వాక్యం గ్రహించటకు మాకు సహాయం చేయండి. పరలోకం నుండి మీ తలంపులు మాకు దయచేయండి. వాక్యమును గ్రహించేంత సిద్ధపాటు, యోగ్యత, ఆత్మ సంబంధమైన ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు భక్తుడు కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి రాసిన ఉత్తరంలో ఒక మాట ఇది. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు అన్నాడు. అంటే ఫిజికల్ గా, భౌతికంగా మాత్రమే ఈ మాట తీసుకోవద్దు. వాక్యం ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైంది. కేవలం మన శరీరాల కొరకు మాత్రమే మన వాక్యాన్ని తీసుకుంటే మనం ఆత్మీయంగా ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఒక జాగ్రత్తగా మనం వాక్యాన్ని గ్రహించాలి. నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు ఎలా జీవించాలో వాటిని గురించి మాట్లాడుతాడు. పిల్లవాడు అంటే ఆత్మీయంగా పరిపక్వను పిల్లవాడనై ఉన్నప్పుడు మనము ఎదుగుదల కోరుకుంటాం. భౌతికంగా కూడా చూడండి, ఎదుగుదలను ఆశిస్తాం. మనం ఆస్తిపరంగా ఎదగాలని కోరుకుంటాం, అంతస్తులు ఎదగాలని కోరుకుంటాం, సంపాదనలు ఎదగాలని కోరుకుంటాం. మనకున్న వాటిని ఇంకా ఇంకా పెంచుకోవాలని ఆశపడతాం. కానీ ఆత్మీయంగా మనం ఏమైనా పరిపక్వత చెందుతున్నామా అనేది ఒక ప్రశ్న. పిల్లవాడనై ఉన్నప్పుడు అన్నాడు. అంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా జీవించాడో వాటిని 3 ముక్కల్లో చెప్పాడు. పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. పిల్లోడు ఎలా మాట్లాడతాడు? పిల్లల విషయంలో బైబిల్ ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థం కాదు. పిల్లల వంటి వారికి అయితే మాత్రమే మీరు పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పాడు. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే గాని మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరన్నారు. మీరు ఈ చిన్న బిడ్డల వలె అంగీకరిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని చెప్పారు. దీన్ని ముడియట్టకూడదు. అది చిన్నపిల్లవాని యొక్క ఆ మనస్సు మీకు ఇంకా అర్థం అవడం కోసం ఈ పక్కన పేజీలో చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండడు. అంటే దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా, శిశువులుగా ఉండాలండి. పసిపిల్లలకి ఏ కల్మషం తెలియదు అన్నట్లుగా మనం కూడా అలా ఉండాలి. కానీ బుద్ధి విషయంలో పసిపిల్లల వల్ల ఉండడానికి వీలేదు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. పౌలు అంటున్నాడు, నేను పిల్లవాని వలె మాట్లాడి తిని. పిల్లవాడు ఎలా మాట్లాడు? అన్నయ్య కొట్టాడు, అమ్మా చెల్లి నా బలభం తీసేసుకుంది, ఇదే చాడీలు, ఎప్పుడు కంప్లైంట్సే కదా, ఎప్పుడు కంప్లైంట్సే.
కొద్దిమంది విశ్వాసులకి ఎప్పుడు అదే పని, యేసు రక్తమే జయం. పిల్లవాని వలె మాట్లాడి తిని అన్నాడు. పిల్లవాని వలె మాట్లాడటం అంటే ఏంటి చెప్పండి? ఇదే స్వార్థం, ఇది నా కోసమే. పిల్లవాడు ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటాడు చెప్పండి? నేను ఇంకా ఒక ఫిర్యాదు చేసే మనసు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పటమే. అసలు కొద్దిమందికి అసలు వాళ్ళు దేవుడు నోరిచ్చింది అందుకోసం అన్నట్లుగా. పరిపక్వత ఏమైనా ఉందా? 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి మాట్లాడాడు. రాత్రి బైబిల్ స్టడీ కొన్ని విషయాలు మీకు చెప్పారు. 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి మాట్లాడి అందులో దీన్ని పెట్టాడు కదా. ఆ వచనాలకి దీనికి అసలు సంబంధం ఏంటో అనిపిస్తుంది. మీరు జాగ్రత్త చదివితే తప్ప అర్థం కాదు. ప్రేమను గురించి చెప్పాడు, ప్రేమలో ఉండే లక్షణాలు, ప్రేమ యొక్క గొప్పతనం, అగాపే ప్రేమ, దేవుని ప్రేమను గురించి అక్కడ చాలా వివరంగా పౌలు భక్తులు వివరించి అమాంతం వల్ల నేను పిల్లవాడునే ఉన్నప్పుడు అని వచ్చాడు. ఏంటిదంటే పిల్లవాడుగా ఉన్నప్పుడు తన గురించే తను ఆలోచిస్తాడు. ఇతరులను ప్రేమించలేడు, ఇతరుల మేలు చూసి ఓర్చుకోలేడు, ఇతరుల గురించి మంచిగా ఆలోచించడు. రకరకాల అనుభవాలు. ఈ పిల్లవాని వలె మాట్లాడడం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిమంది ఎన్ని సంవత్సరాలు వర్తమానాలు విన్నా ఎదగకపోవటం శోచనీయం. ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా భక్తులు ఎదగాలి కదా. ఎదగకపోతే ఏం చెప్పండి? చూడండి, 1 కొరింథీ పత్రికలోనే 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో పౌలు భక్తుడు అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది గాని సరే. మనకు ఈ బాల్య దశ, పెరిగిన దశ తేడా తెలుసుగా. ఇప్పుడు చిన్నపిల్లడికి ఏం కొంటాం? బొమ్మలు కొంటాం కదా. ఎన్ని బొమ్మలు కొంటే సరిపోతాడికి చెప్పండి? ఒక 100 బొమ్మలు ఉన్నా కానీ ఇంకో బొమ్మ కావాలంటాడు. అంతే. దేవుడు ఎన్ని ఇచ్చినా చెప్పండి, ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించడు. పిల్లవాని వలె తలంచుతున్నాడు చూసారా? ఆత్మ సంబంధమైన తలంపులు లేవు. దేవుని రాజ్యం గురించిన ఆలోచన లేవు. దేవుని కట్టడల గురించిన ఆలోచన లేవు. పరలోక రాజ్యాన్ని ఎలా ప్రజలకు పరిచయం చేయాలి, ఈ గొడవేమీ లేదు. ఏంటి ప్రభువా 100 బొమ్మలు ఇచ్చావేంటి, ఇది కావాలిగా కదా. పిల్లలు చూడండి, అసలు ఏది కనబడితే అది కావాలంటారు అంతేదా. వద్దంటే అడ్డం తిరిగేస్తారు. ఇక అంతే, అడ్డం తిరిగేసి కొద్దిమంది చూడండి కాళ్ళకు అడ్డం పడిపోయి ఇక నడవలేవరా మనిషిని. అందుకే నేను తీసుకున్నాను రా సెంటర్కి. అసలు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె చూసారా, పిల్లవాని వలె. ప్రియులరా, ఇది చాలా భయంకరం. నిత్యరాజ్యాన్ని గురించి ఆలోచించకపోయి ఇది ఎప్పుడు తాత్కాలికమైన, అల్పమైన, ఈలోక సంబంధమైన వాటి గురించి ఆలోచించడం. అర్థం? మాట్లాడడం, తలంచడం. తర్వాత ఏమన్నాడు? యోచించి తినన్నాడు. ఇక ఇదే అంతా నా గురించే. మనకు ప్రాముఖ్యత లేదనుకోండి సంఘంలో, ఆటోమేటిక్ గా సైడ్ అయిపోవడం. ఇది నా గురించే. పాస్టర్ గారు నన్నే, నా పేరు ఎత్తలేదు వాళ్ళు, అసలు నా గురించి ఏమి మంచిగా
కొంతమందికి ఇదే కూడా ఫలానా భక్తురాలు ఈరోజు టీ ఇచ్చింది, ఫలానా భక్తురాలు ఇవాళ కాఫీ పొడి ఇచ్చింది, ఫలానా భక్తురాలు మైక్ లో బ్యాటరీలు ఇచ్చింది. ఇట్లా చెప్పుకోవాలి. అంతా నా గురించి చెప్పాలి మంచిగా. సుమా తగ్గించి కాదు, మళ్ళా నేనే సెంటర్ ఆఫ్ ద టాపిక్ అవ్వాలి. ఇవన్నీ పిల్లవాని యోచనలు. అర్థమవుతుందా? అద్భుతమైన మాట అంటున్నాడు, నేను ఇప్పుడు పెద్దవాడనయ్యాను, పిల్లవాని చేష్టలన్నీ మానేశాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక పిల్లవాడిలాగా స్వార్థంతో మాట్లాడలేదు, పిల్లవాడి వల్ల ఇతరుల గురించి చాడీలు చెప్పడం మాట్లాడలేదు, పిల్లవాడి వల్ల అల్పమైన వాటి గురించి ఆలోచించట్లేదు, పిల్లవాడి వల్లే తాత్కాలికమైన ఆనందం కొరకు ఎతకట్లేదు, పిల్లవాడి వల్లే స్వార్థంతో బ్రతకట్లేదు. ఇప్పుడు వాటన్నిటినీ మానేశాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతమంది ఇదే కదా, అందరూ నా కోసమే ప్రార్థన చేయాలి, నేను మాత్రం ఎవరి కోసం? ఇక అంత లోపలికి వెళ్ళరు. ఇక మేమెందుకు గుర్తుంటాంలే అని వాళ్ళ రాగారు. ఇదంతా నాకు చిన్నప్పుడు అడిగావు బొమ్మలు, చిన్నప్పుడు అడిగావు జంతికలు, చిన్నప్పుడు చెప్పావు సాడీలు, కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మానేయాలి. మానకపోతే ఇంకేముంది? మీరు ఎదుగుతున్నారా? గలతీ పత్రికలో అంటాడు, మీరు చదివితే గలతీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటే చూడండి, మొదటి వచనం చదవండి. ఎప్పుడు చెప్పండి? ఎదగాలి, మెచ్యూరిటీ రావాలి, దేవుని వారసత్వం మీరు పొందుకునేంతగా ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారసులుగా మారాలి మీరు. చిన్నపిల్లల్లాగా ఇంకా నోట్లో నీళ్లు పెట్టుకుని కొద్దిమందిని చూస్తాం, మరీ విచిత్రం. అసలు స్కూల్లో ఉంటాం కదా, రకరకాలైన మనుషులు. ఆ లాలీపాప్ పెట్టుకునే వస్తాడు 10th క్లాస్ వాడు. నువ్వు ఏ క్లాసు రా? ఆ పొల్ల కనబడకుండా ఏంట్రా ఇది అనగానే గప్పుకుని పొలతో పాటు నోట్లో పెట్టేద్దాన్ని, పొల కూడా నోట్లోకి. జయించాలంటే దేవుని ప్రేమతో నింపబడాలి. అందుకోసం ఆ మాటలన్నీ చెప్పాడు. మీరు పిల్లవాడి వలె మాట్లాడుతున్నారంటే అందులో స్వార్థం ఉంది, కానీ మీరు ఎదిగితే దానిలో గుర్తేంటో తెలుసా? మీరు ఎదిగారంటే గుర్తు మీరు ప్రేమతో నింపబడతారు. ఇక చాడీలు చెప్పరు, ఇక మీ గురించి ఆలోచించుకుని సరిపెట్టుకోరు, ఇతరుల గురించి ఆలోచిస్తారు, దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తారు, దైవ కార్యాలను గురించి ఆలోచిస్తారు. కొద్దిమందికి లేదు కదా అసలు. మీరు దేవునికి వారసులు అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. నీ నీతి కిరణాలకై నా జయము కోరింది నీవేనని, అనతి కాలాన ఫలముగా ఏమైనా ఉన్నాయా? మానేశారా? కొద్దిమంది అసలు నిజంగానే పిల్లగానే మాట్లాడతారు. పరిపక్వత లేని మాటలు, పరిపక్వత లేని ప్రార్థనలు, పరిపక్వత లేని భక్తి, ఇది మమ్మల్ని ఇంకా పసిపెట్లుగానే ఉంచింది. ఎంతకాలం ఇంకా పిల్లవాడిని చేసలేదా? అలుగుడు బోధ. కొద్దిమందికి అలుగుడే, ఇక అలుగుడే
ఆ అయ్యగారు ఎంత బిజీ అయినా కానీ వెళ్ళి ఆముదం పట్టుకెళ్ళి జాగ్రత్తగా వేసి రక్తమే జయం. ఏం చేస్తున్నారు? పెద్దోడిని కానీ పిల్ల చేష్టలు కూడా ఉంటాయి అంటే ఎట్లా? ఎవరో సమాజం ఒప్పుకోదు, నిన్న దేవుని రాజ్యం అంగీకరించదు. ప్రియులరా, మెచ్యూరిటీ మనము మానాలి. దాని కొరకు మనం పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. పిల్లలకు పాలు మాన్పించడం కోసం ఏం చేస్తాం? తల్లి దగ్గరికి పడుకోబెడతాం. చెప్పండి, కష్టమే. మరి ఎప్పుడు మానేది? ఎప్పుడు అన్నం తినేది? ఎప్పుడు ఎదిగేది? ఎప్పుడు బలం పొందుకునేది? ప్రభు రాబోతున్నాడుగా, రాకడ గుర్తులు కనబడుతున్నాయిగా, అర్థం అవట్లేదా? ఒక పక్కన నీటి చుక్కలేని పరిస్థితి, అవన్నీ జరుగుతున్నాయి. జనం మీదకి జనం లేస్తున్నది, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నది. ఇంకా పరిపక్వత లేని భక్తే చేసుకుంటూ, ప్రభా పాల కుక్కర్ లేదు నాయన, ఇడ్లీ కుక్కర్ ఉంది కానీ, రైస్ కుక్కర్ ఉంది కానీ, కరెంట్ కుక్కర్ ఉంది కానీ పాల కుక్కర్ లేదు ప్రభా. పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని ఇంతగా శరీర సంబంధులుగా దిగజారిపోతారని నేను అనుకోలే. అసలు పసిపిల్లలను మోసం చేయడం తేలిక, యేసు రక్తమే జయం. ప్రియులరా, మనం పసిపిల్లలు గమనించుకోవాలి. కొంతమందికి ఏమీ లేదు, పోతా ఉంటారు. జూలై అయిపోయింది, ఆగస్ట్ వచ్చింది, 26 అయిపోయింది, 2027 వచ్చింది. ఏమైనా ఉందా? ఎనీ గ్రోత్ యూనివర్సిటీ అని అడిగితే ఇక్కడ చిన్నపిల్లలాగా ఉంటేస్తా అంటే సరిపోద్దా? కుదరదా? ఎదగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవ పేరు. మేము బిలీవర్స్ అండి. బిలీవర్సే. ఏంటి కానీ ఎదుగుతున్నావా? అలిగే బుద్ధి పోయిందా? ఇతరుల మీద సాడీ చెప్పే బుద్ధి ఏమైనా పోయిందా? స్వార్థంతో కూడిన మనసు ఏమైనా తగ్గిందా? ఊరికి ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోయే మనసు ఏమైనా పోయిందా? ఏమీ లేదు, ఏమీ లేదు. మొన్న ఒక రోజు నేను సెలవు పెట్టి ఇక్కడ పని చేపిస్తుంటే పని కళ్ళు ఉంటే సాయంత్రం 5ంటికి ఫోన్ వచ్చింది. వంటావిడ ఫోన్ చేసి, సార్ వాళ్ళన్న పిల్లోడు ఇంకో పిల్ల ఇద్దరు కనపడతలేదంటే వాళ్ళ అమ్మ నాన్న ఊరంతా తిరుగుతారండి. మామూలుగా ఉంటుంది టెన్షన్. ఉంటారులేమ్మ కంగారడమా కానీ అని ఉండబట్టదుగా ప్రయాణం. మన పిల్లలేగా. ఇంక 2-3 టీచర్లు ఫోన్ చేశారు, సార్ మీరు కూడా చూడండి సార్, అక్కడ దగ్గరలో ఉంటే అటు ఇల్లండి ఇల్లందుకు గవర్నమెంట్ పంపించి చక్కగా ఇంట్లోంచి వెళ్ళారండి. ఒక ఇంట్లోంచి వెళ్ళారంట వాళ్ళు. అంటే వాళ్ళు ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళారు. చక్కగా కూర్చుని ఆడుకుని మాటలు చెప్పుకుని ఏం తిన్నారో ఏం చెప్పుకున్నారో చల్లగా 5:30కి వెళ్తున్నారండి. సార్ వచ్చేసారులేండి, వస్తున్నారులేండి అన్నారు. నేను ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ ఏమవుతుందో, మా నాన్న ఏమనుకుంటాడో, ఎట్లా కంగారు పడతారు, ఏమైనా ఉంటాయి వాళ్ళకి. పిల్లలు ఏమి లేవు వాళ్ళకి. అసలు అమ్మని సంతోష పెట్టడం, నాన్న సంతోషికి పడవలేదు కాదు. ఆడు సంతోషంగా ఉంటే ఆడి సంతోషం వాడు చూసుకుంటాడు. ఈ పిల్లవాడి చేష్టలో అదే దేవుని సంతోష పెట్టాలనే మనసు లేదు మనకి. ఇది వాళ్ళంతా మనం సంతోషంగా ఉంటే చాలు. 4 ఏళ్ళు అంటే లోపలికి వెళ్తే చాలంట. కొంచెం జేబులో 4 రూపాయలు ఉంటే 4 రాళ్ళు వెనకేసుకుంటే ఇక ఇంతకి 4 రాళ్ళు, 4 రూపాయలు, 4 ఏళ్ళు. ఇక ఇంతేనా? దేవుని కోసం ఏమి లేదా? పిల్లవాడిని చేష్టలు మానాలి. మనం అన్ని విషయాల్లో ఎదగాలి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చదువుతున్నాను చూడండి ఆ మాట. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించింది. ఇప్పుడు ఇప్పుడో పిల్లోడిగా ఉన్నప్పుడు చేసా అట్లా, కానీ ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడు చూసేది ఇప్పుడే. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు దేవుడు చూస్తాడు. అమ్మో మేమమ్మా రక్షించబడిన కొత్తలో అమ్మ బుధవారం, శనివారం, శుక్రవారం, ఆదివారం అబ్బో అసలు ఎక్కడ కొనుక్కోవడం ఉంటే అక్కడ, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పురుగులు తీసేవాళ్ళం. అసలు ఓపిక లేకపోయినా ఆటో పట్టుకుని ఏలాడుకుందని వెళ్ళిపోయేవాళ్ళం అమ్మ. మరి ఇప్పుడు చూస్తాడు ప్రభు, ఇప్పుడు చూస్తాడు. మొదట్లో ఉన్నది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావు, రేపు ఇంకెలా ఉంటావు కూడా చూస్తాడు. ఇదిగో ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాని చేష్టలు ధైర్యంగా మనం ఈ మాట చెప్పగలగా. స్తోత్రం. ఒకప్పుడు మాట్లాడేటట్టుగా ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఒకప్పుడు ఆలోచించినట్టుగా నేను ఇప్పుడు, ఒకప్పుడు అలిగినట్టుగా నేను ఇప్పుడు అలగట్లేదు, ఒకప్పుడు నన్ను నేను సంతోష పెట్టుకున్నట్లుగా ఇప్పుడు నేను అట్లా ప్రవర్తించట్లేదు. దేవుణ్ణి సంతోష పెట్టడానికి తాపత్రయపడుతున్నాను. మనం వాళ్ళని చెప్పగలిగితే దేవుడు మనం చూస్తాడు, గొప్ప ప్రతిఫలాలు మనకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లవాని చేష్టలు మానకుండా నీవు మంచి పోరాటం పోరాడలేవు. పిల్లవాని చేష్టలు మానకుండా నీవు పరుగును తొదమట్టించలేవు. పిల్లవాని చేష్టలు మానకుండా నీవు గురి వద్దకు పరిగెత్తలేవు. పిల్లవాని చేష్టలు మానకుండా నీవు దేవుని దగ్గర నుండి బహుమానం పొందలేవు. వీటన్నిటిని మనం మానాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో మానేశానండి. అవునా? ప్రభువుకు తెలుసు మానేవో దాచావో. కొంతమంది మానరు, దాస్తారు. జాగ్రత్త ఇంటి దగ్గర పెట్టి చర్చి దగ్గరికి వచ్చాక పెద్దోళ్ళు లేకుంటారు. చర్చి నుంచి ఇంటికి వెళ్ళిపోగానే పిల్లోడు వేషం వేస్తారు. ఇక అంతే కదా. యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు? పులి, పిల్లి, పంది వేషాలు వేస్తాడంట, తాగిపోతాడు. తెలుసు మీకు? పులేషం, పిల్లేషం, పందేషం వేస్తాడంట. ఎవరెవరు? తాగిపోతాడు, తాగుడికి అలవాటు పడినాడు. పులేషం వేస్తాడు, పిల్లేషం వేస్తాడు, చివరికి ఆ వేషంతో ముగిస్తాడు ఆడి జీవితం. యేసు రక్తమే జయం. మన వేషాలు వేయడానికి లేదు, మనం మానేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.